అందరికీ నమస్కారం. కోరుట్ల పట్టణ ప్రజలకు అలాగే మా 7వ వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారం. మీకు అందరికీ తెలుసు, నేను గతంలోనైతే మన 7వ వార్డు నుంచి నేను గతంలో పోటీ చేసిన. అప్పుడు చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా మన వార్డుకు రావడం జరిగింది. అంతమంది నాయకులు వచ్చినా కూడా, ఎంతమంది వాగ్దానాలు చేసినా కూడా ఎవరు కూడా ఒక్క వాగ్దానాన్ని కూడా నిర్వహించలేకపోయారు. అలాగే మా కౌన్సిలర్ గారు అప్పుడు 2020లో గెలిచినటువంటి కౌన్సిలరు ఒక 1.5 ఇయర్కే చనిపోవడం జరిగింది. అప్పటి నుండి నేనే ఈ కాలనీకి పెద్ద దిక్కు, అందరు కూడా నన్ను ఆదరించడం జరిగింది. ప్రతి సమస్య, ఏ సమస్య ఉన్నా కూడా నాకే ఫోన్ చేయడం, నేనే ఒక కౌన్సిలర్గా వాళ్ళందరూ కూడా నన్ను ఆదరించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మన యొక్క వార్డును రిజర్వేషను కావాలనే చేయించారని మేము అనుకుంటున్నాం. రాజ్యాంగబద్ధంగా కనుక చేస్తే మాత్రం మీకు ఎందుకంటే చాలా సంతోషం, కానీ కావాలని చేశారని మేము అనుకుంటున్నాం. సరే, ఏదో గతం జరిగిపోయింది. మాకు దాని గురించి ఎలాంటి ఎవరి మీద మాకు ద్వేషం లేదు. ఎందుకంటే సరే, మా వాళ్ళకు వచ్చినా కూడా మేము సంతోషంగా అది స్వీకరించి మా యొక్క అభ్యర్థిని గుగులవత్ శ్రీకాంత్ అనే మా అభ్యర్థిని, మమ్మల్ని నమ్ముకున్న వ్యక్తి, మాకు గత 10 సంవత్సరాల నుంచి మాతోనే ఉంటూ, మాకు అందుబాటులో ఉంటూ, ఒక బీజేపీ నుంచి వర్క్ చేస్తూ బీజేవైఎం కార్యకర్తగా ఇప్పుడు ఉన్నాడు. ఇతన్ని మేము అభ్యర్థిగా మా 7వ వార్డు నుంచి మేము బలపరచడం జరిగింది. ఈ అభ్యర్థిని నేను చేసిన సేవలతో సహా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్ళి, మీరు నన్ను ఇది మా శ్రీకాంత్ను గెలిపిస్తే నన్ను గెలిపించినట్టే, మీరెవరు కూడా నారాజు అవ్వాల్సిన అవసరం లేదు. గతంలో ఏ అధికారం లేకున్నా కూడా నేను ప్రజలందరికీ ఎలా అందుబాటులో ఉన్నానో, ఏ అర్ధరాత్రి అయినా మీరు నాకు ఫోన్ చేసినా కూడా నేను మీ అందరికీ అర్ధరాత్రి మీ గడపకు మేము రావడం జరిగింది. అలాంటి వ్యక్తులను మీరు ఎన్నుకోర్రి. ఇప్పుడు ఎంతోమంది కొత్త నాయకులు ఎందుకంటే వస్తుంటారు, వాళ్ళొక బొమ్మను మాత్రమే ముంగట పెట్టి, అమ్మ మీరు మేము చెప్పిన అభ్యర్థిని మీరు గెలిపియ్యురి, మీరు ఓటేయర్రి, ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాం, మా ఆఫీస్కు రండి, మీకు ఏమైనా సమస్య ఉంటే నా దగ్గరకు వచ్చి మీరు కలవర్రి అని చెప్పి చెబుతున్నారు. అమ్మ మేము అందరికీ 7వ వార్డు ప్రజలకు ఒకటే విషయం తెలియజేస్తున్నా, అమ్మ మా వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు లేరు, మీ కళ్ళ ముంగట ఉన్నది మేము, ప్రత్యక్ష సాక్షులు మేము ఏమున్నా ఇక్కడ మంచి జరిగినా చెడు జరిగినా దానికి పూర్తి బాధ్యత మేమే వహిస్తున్నాం. ఎందుకంటే మేము ఎవరు పేరో చెప్పి మేము ఓట్లు అడుగుతలేము. మేము గత 6 సంవత్సరాల నుంచి కరోనా సమయం అప్పటి నుండి నేను ఎంతో సేవలు చేసుకున్నాము. ఎంతోమంది ఆ సమయంలో మీకు అందరికీ కూడా తెలుసు, కరోనా సమయంలో ఎవరైనా చనిపోతే కూడా ఎవరు కూడా పక్కకు కూడా రానటువంటి సమయంలో మా టీము మేము దగ్గరుండి అర్బన్ కాలనీలో కానీ, ఆదర్శ నగర్లో కానీ మేము దగ్గరుండి అంత్యక్రియలు అవన్నీ చేయడం జరిగింది. ఈ యొక్క మంచి పనులు చేసే వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని, మాలాంటి వారికి కనుక మీరు అవకాశం ఇస్తే, ఏ అధికారం లేకుండా మేము ఎన్ని పనులు చేసినాము, మాకొక్కసారి కనుక మీరు అవకాశం ఇస్తే మేము ప్రజల వద్దకే పాలన అన్న నినాదాన్ని మేము చేసి చూపిస్తాము. మా నుండి మీరు ఏమి కూడా ఆశించొద్దమ్మా, ఎలాంటి డబ్బులు కానీ ఎలాంటివి కూడా మా నుంచి ఆశించొద్దు. మీరు మా నుంచి ఆశించేది కేవలం పని మాత్రమే. మీరు మాకు ఏ అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేస్తే మేము మీ గడప ముందు ఉండేటట్టు మాలాంటి నాయకులను మీరు ఎన్నుకోరి, అది పూర్తి జిమ్మదారి మాది. ఇదివరకైతే మీ అందరికీ కూడా తెలుసు, మేము 7వ వార్డులో ఎన్ని కార్యక్రమాలు చేసినామో మీకు రాతపూర్వకంగా ప్రతి ఇంటింటికి మేము ఒక పాంప్లెట్ చేయించి ఇవ్వడం జరిగింది. అది మాత్రమే చూడండి. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఆశలు ఎన్నో పెడుతూ ఉంటారు. అలాంటి వారికి కాదు అవకాశం. నా ఇల్లు నడి మధ్యలో ఉన్నది. మీకు ఏ రాత్రి ఏ సమస్య వచ్చినా కూడా అవన్నిటికీ నేను మీకు రెస్పాన్స్గా నేనున్నా. మీకు అందరికీ తెలుసు, శాంతి భద్రత దృష్ట్యా కాలనీలో ఎన్నో జరుగుతాయి. కొన్ని సీసీ కెమెరాలు వార్డు ప్రజలు అందరి సమక్షంలో అందరి చందాలు వేసుకొని కూడబెట్టి దేవాలయం వద్ద సీసీ కెమెరాలు పెట్టించాము. అక్కడ దుర్గాదేవి టెంపుల్ వద్ద కూడా సీసీ కెమెరాలు పెట్టించాను. ఇంకా మరికొన్ని అనివార్య కారణాల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయంటే, నా సొంత నిధులతోటి తెలంగాణ విగ్రహం వద్ద ఒక 20,000 పెట్టి నా సొంత నిధులతోటి నేను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం జరిగింది. ఇవన్నీ ఏ అధికారం లేకుండానే నేను చేసినానమ్మా. ఇప్పుడు మళ్ళీ ఎవరో వచ్చిర్రు, రాజేందర్ లేడు కదా అనే ఉద్దేశం వద్దు. నాకు అధికారం లేకున్నా ఏం లేకున్నా నేను నా కుటుంబం నేను ఇక్కడనే ఉంటున్నా. నా పిల్లలు ఎంత సేఫ్టీగా ఉంటారో మీ కుటుంబం కూడా అంతే సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పేసి మన కాలనీ తరఫున నేను కొట్లాడుతున్నాను. గతంలో మీకు అందరికీ తెలుసు, గతంలో 2020లో ఎలక్షన్ జరిగినప్పుడు మనకు 20 లక్షల రూపాయలు ఆఫర్ ఇచ్చారు. ఆ 20 లక్షలు కనుక నేను తీసుకొని కనుక నేను సైలెంట్గా ఉంటే నేను నా కుటుంబం మాత్రమే మేము బాగా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ నేను అలా తీసుకోలేదు. ఎందుకంటే ఈ నెలలో ఈ అర్బన్ కాలనీకి నేను ఎప్పుడైతే వచ్చినో నేను ఆర్థికంగా నేను సెట్ అయినా, మంచి భవిష్యత్తు నాకు వచ్చింది, అందరి ఆదరణ నాకు పొందాను. కాబట్టి నేను ఇక్కడనే ఉండి నా కుటుంబంతో పాటు
మన యోడవాడు ప్రజలందరినీ కూడా నేను కాపాడుకుంటాననే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆ డబ్బులు తీసుకోలేదు. ఎందుకంటే ఒక్క ఓటు వచ్చినా సరే నేను బరిలో దిగుతాను, గెలిచినా ఓడినా నా వార్డు ప్రజల కొరకే నేను ఉంటానని చెప్పేసి ఆ రోజు నేను ముందుకు వచ్చినాను. కాబట్టి అదే నమ్మకంతో అప్పుడైతే మీరు ఒక్క రూపాయి కూడా నేను పంచకుండా నాకు అప్పుడు 348 ఓట్లు మీరు ఎలాగైతే చేశారో ఎప్పుడు ఆ 6 సంవత్సరాల నుంచి నేను ఇన్ని కార్యక్రమాలు చేసినా. కాబట్టి ఈ నమ్మకంతో నేను ఈ మనిషిని నేను శ్రీకాంత్ అనే వ్యక్తిని నేను నాకు నమ్మకమైన వ్యక్తిని నేను దుబాయ్ నుంచి నేను క్యాన్సల్ చేయించుకొని మరి నేను రప్పించిన ఈయనను రప్పించుకున్నందుకు మీరందరూ కూడా అధిక మెజారిటీతో శ్రీకాంత్ను గెలిపిస్తే నన్ను గెలిపించినట్టే. మేమిద్దరం కలిసి మన యోడవాడు ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు తీర్చే పూచి నాది. కావున తప్పకుండా యోడవాడు ప్రజలందరూ కూడా అధిక మెజారిటీతో కమలం గుర్తుకే ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. జై బీజేపీ. జై బీజేపీ.